హలో అండి. ఈరోజు నేను మీకు స్ట్రైట్ కట్ కుర్తా ఉండిద్ది కదండీ! దాన్ని ఎలా కట్ చేయాలో ఈ వీడియోలో చూపిస్తా అనమాట. ముందుగా ఏంటంటే ఫ్యాబ్రిక్‌ని 4 పార్ట్స్‌గా ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి. సో, ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత కింద ఏంటంటే ఫ్యాబ్రిక్ ఈక్వల్‌గా ఉందో లేదో చూసుకున్నాము. అది అన్‌ఈక్వల్‌గా ఉండడం వల్ల దాని కింద లైన్ అనేది డ్రా చేశాము. సేమ్ ఫ్యాబ్రిక్‌ని మనం ఫోల్డ్ చేసి పెట్టేసిన తర్వాత ఫస్ట్ మనం మెజర్ చేసేదేంటంటే షోల్డర్ పాయింట్ అనమాట. షోల్డర్ పాయింట్‌ని ఈ విధంగా మెజర్ చేసేసుకున్నాము. షోల్డర్ పాయింట్ అయిపోయినాక నెక్ పాయింట్ అనేది మెజర్ చేస్తున్నామనమాట. మనం ఏ ఫ్యాబ్రిక్ అయినా స్టార్ట్ చేసేది షోల్డరు అండ్ నెక్ పాయింట్. ఇంపార్టెంట్ పార్ట్ కూడా నెక్ అండ్ షోల్డర్‌ని మనం ఏ విధంగా అయితే సెట్ చేసుకుంటామో అదే విధంగా నెక్ అనేది ఉంటదనమాట మనకి. బ్రాడ్ నెక్ కావాలనుకుంటే బ్రాడ్ నెక్, షార్ట్ నెక్ కావాలనుకుంటే షార్ట్ నెక్. అండ్ మిగతాది ఇంకో మెయిన్ పాయింట్ ఏంటంటే ఆర్మ్ రౌండ్ అనేది చూసుకోవాలి. ఎందుకంటే మనం ఏదన్నా ఫ్యాబ్రిక్ ఏదన్నా కుర్తా కానీ లైక్ లాంగ్ ఫ్రాక్ కానీ ఏదేసుకున్నా కానీ బ్లౌజెస్ కానీ మనకి పై పార్ట్ చాలా ఇంపార్టెంట్ అనమాట. సో, పై పార్ట్‌ని మెజర్ చేసే దగ్గర మనము ఏ విధంగాను కన్‌ఫ్యూజ్ అనేది మాత్రం అవ్వకూడదు. ఇప్పుడు వచ్చేసి ఏంటంటే అప్పర్ చెస్ట్ పాయింట్, వేస్ట్ పాయింట్ అండ్ హిప్ పాయింట్ అనేది మెజర్ చేయడం జరుగుతుంది. ఆ పాయింట్లన్నీ పెట్టేసేసినాక ఆ పాయింట్లకు తగ్గట్టుగా మనం ఇక్కడ ఏంటంటే ఆ లైన్ అనేది డ్రా చేసుకున్నామన్నమాట. ఇది ఇప్పుడు నేను చూపిస్తున్న ఇది ఏంటంటే మాస్టర్ కటింగ్లో కుర్తాని ఏ విధంగా అయితే మార్క్ చేసుకుంటారు, ఏ విధంగా కట్ చేసుకుంటారు అన్న బేసిక్ పాయింట్ మనకి తెలియాలని చెప్పి ఈ వీడియో నేనైతే అప్లోడ్ చేస్తున్నాను. ఇక్కడ ఏంటంటే హిప్ పాయింట్, వేస్ట్ పాయింట్, చెస్ట్ పాయింట్ని వాళ్ళ కస్టమర్ యొక్క రిక్వైర్మెంట్ బట్టి మనమైతే దాన్ని 4 పార్ట్స్‌గా డివైడెడ్ బై చేసేసుకొని పాయింట్ చేసేసుకున్నాము. జస్ట్ ఇక్కడ ఖర్చు పాయింట్ ఏంటంటే మనము ప్రీవియస్ వీడియోలో చూపించినట్టుగా ఎక్కువ ఖర్చు అయితే పెట్టారు. జస్ట్ 1 ఇంచ్, 1.5 ఇంచ్ మాత్రమే ఖర్చు పెట్టుకుంటూ వస్తారనమాట. సో, అందుకే వాళ్ళ కటింగ్ అనేది చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. నార్మల్ టైలరింగ్ కటింగ్ అనేది చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. అండ్ బొటిక్ స్టైల్ కటింగ్ అనేది డిఫరెంట్‌గా ఉంటుంది. నాకు ఇప్పుడే తెలిసిందండి టైలరింగ్‌లో స్టార్ట్ చేసినాక ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క డిఫరెంట్ ఆఫ్ కటింగ్స్ అండ్ డిఫరెంట్ ఆఫ్ మెజర్‌మెంట్స్ ఉంటాయని. ఇప్పటి వరకు నేనేంటంటే నార్మల్ వాళ్ళు ఎలా మెజర్ చేస్తారు, బొటిక్ స్టైల్ ఎలా మెజర్ చేస్తారు అని చూపించాను. బట్ ఈ వీడియోలో ఏంటంటే మాస్టర్ కటింగ్ అనేది ఎలా పాయింట్ చేసుకుంటారు, ఎలా మెజర్ చేసుకుంటారు అనేది ఈ వీడియోలో చూస్తున్నాను అనమాట. సో, మీకు పాయింట్లన్నీ ఇదివరకు ఆల్రెడీ ఐడియా ఉంటుంది కాబట్టి నేను వాటి గురించి ఏమీ ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. జస్ట్ చెప్తున్నానంతే. ఇప్పుడు కింద అయితే లెంత్ పార్ట్ పెట్టుకున్నారు. ఈ 1/2 ఇంచ్ ఇవన్నీ చూడండి. ఇవైతే ఖర్చు పాయింట్లు అనమాట. హిప్ దగ్గర అయితే 1/2 ఇంచ్ పెట్టుకున్నారు. వేస్ట్ దగ్గర అయితే 1.5 ఇంచెస్ దాకా పెట్టుకోవచ్చు. అప్పర్ చెస్ట్ దగ్గర 1 ఇంచ్ వరకు పెట్టుకున్నారనమాట. ఈ విధంగా ఆ షేప్ స్కేల్ యూస్ చేసి షేప్ అనేది డ్రా చేయడం జరుగుతుంది. అండ్ ఇక్కడ ఇంకొక మెయిన్ పాయింట్ ఏంటంటే వెనక పాయింట్ ఇచ్చుకుంటున్నారు, లైక్ డాట్స్ ఇస్తున్నారనమాట. సో, ఇది బ్యాక్ సైడ్ మనం కట్ చేస్తున్నాం కాబట్టి
దానికి డాట్స్ ఇచ్చుకోవడానికి ముందుగా ఏంటంటే వేస్ట్ మెజర్మెంట్లో హాఫ్ పార్ట్ అనేది ఈ విధంగా తీసుకొని కింద మనం ఎంతైతే లెంత్ ఇస్తున్నామో సేమ్ అదే హిప్ దగ్గర కూడా హిప్ దగ్గర ఎంతైతే లెంత్ ఇచ్చామో అప్పర్ చెస్ట్ దగ్గర కూడా సేమ్ అంతే లెంత్ ఇవ్వాలన్నమాట. ఆ లెంత్ ఇచ్చిన తర్వాత హాఫ్ ఇంచ్ వరకు వేస్ట్ పార్ట్ దగ్గర మనం ఈ విధంగా పాయింట్ చేసుకుంటాము. ఎందుకంటే ఇప్పుడు నేను ఒక లైన్ అనేది డ్రా చేసి ఇస్తాను చూడండి, ఈ విధంగా డ్రా చేయడానికి. ఇవేమో డాట్స్లోకి వెళ్ళిపోతాయి అన్నమాట. దీనికి తగ్గట్టుగానే మనము ఇక్కడ లెంత్ అనేది కూడా వేస్ట్ దగ్గర లెంత్ అనేది అదే ఖర్చు అనేది కూడా చూసుకుంటాం అనమాట. ఇది మన ఇష్టం అండి, పెట్టుకోవచ్చు పెట్టుకోకపోవచ్చు. కావాలి షేప్ బాగుండాలి అనుకున్న వాళ్ళు పెట్టుకుంటారు, అవసరం లేదు మాకు వెనక డాట్స్ వద్దు అనుకున్న వాళ్ళు వదిలేస్తారు. అండ్ ఈ డాట్స్ అనేవి మనం ముందు పెట్టుకోవచ్చు, బ్యాక్ సైడ్ కూడా పెట్టుకోవచ్చు. నేనైతే ఇక్కడ బ్యాక్ సైడ్ అయితే డాట్స్ అనేవి మెజర్ చేశారనమాట. ఇప్పుడు ఇవి వచ్చేసి ఖర్చు పాయింట్లు అనేవి పాయింట్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా ఫ్యాబ్రిక్లో ప్రతి పాయింట్ని మార్క్ చేసుకున్న తర్వాత ఆ ఫ్యాబ్రిక్ని అయితే కట్ చేసాము. ఇప్పుడు అయితే ఫ్రంట్ పార్ట్కి వెళ్ళిపోతున్నాము. ఫ్రంట్ పార్ట్లో ఇక్కడ మనం చూసుకోవాల్సింది కూడా ఏం లేదు, జస్ట్ నెక్ పార్ట్ ఒకటే అనమాట. నెక్ మనకి ఎంత కావాలి, ఏ డిజైన్ కావాలో చూసేసుకొని దాన్ని బట్టి నెక్ను కూడా సెట్ చేసేసుకుంటే సెట్ అయిపోయింది. తెలుసు కదండి, ముందు మనం ఏదైనా కానీ లైనింగ్ ఫ్యాబ్రిక్ మాత్రమే మార్క్ చేసుకుంటాము, లైనింగ్ ఫ్యాబ్రిక్ మాత్రమే కట్ చేసుకుంటాం అనమాట. ఇప్పుడు ఆ కట్ అయిన లైనింగ్ ఫ్యాబ్రిక్ని మెయిన్ ఫ్యాబ్రిక్లో పెట్టేసేసుకున్నాము. ఎప్పుడైనా కానీ మెయిన్ ఫ్యాబ్రిక్ కన్నా లైనింగ్ ఫ్యాబ్రిక్ అనేది 2 ఇంచెస్ అనేవి తక్కువగా ఉంటేనే బెస్ట్. ఒకేలాగా ఈక్వల్గా ఉందనుకోండి, మనం యూస్ చేసే కొందికి లైనింగ్ ఫ్యాబ్రిక్ అనేది జరుగుతుంది. అప్పుడు ఏంటంటే మెయిన్ ఫ్యాబ్రిక్ మీద నుంచి కొంచెం కనబడుతూ ఉంటుంది, సో అది చూడడానికి అంతగా బాగోదన్నమాట. సో మెయిన్ ఫ్యాబ్రిక్ కన్నా లైనింగ్ ఫ్యాబ్రిక్ అనేది 2 ఇంచెస్ తక్కువ ఉంటేనే చాలా బాగుంటుంది లుక్ పరంగా అయినా, ఫ్యూచర్లో వాడినప్పుడైనా కానీ. ఈ విధంగా మెయిన్ ఫ్యాబ్రిక్ మీద కూడా టిక్ చేసేసుకొని దాన్ని కూడా ఇలా కట్ చేసేసుకున్నామండి. సో ఇంకా మెయిన్ ఫ్యాబ్రిక్లో మనము లైనింగ్ ఫ్యాబ్రిక్ని పెట్టేసుకొని కట్ చేసుకోవడం జరిగింది. నెక్ పాయింట్ ఎప్పుడు లైనింగ్ ఫ్యాబ్రిక్ మాత్రమే కట్ చేస్తారే తప్ప మెయిన్ ఫ్యాబ్రిక్ని అయితే కట్ చేయకూడదు. ఎందుకంటే మనం బిగినర్స్ కాబట్టి, వాళ్ళు ఆల్రెడీ ప్రొఫెషనల్స్ కాబట్టి వాళ్ళు ఏ విధంగా అయినా కట్ చేస్తారు అండ్ ఏ విధంగానే స్టిచ్ చేస్తారు. మనం మాత్రం మన డ్రెస్సులు స్టిచ్ చేసుకునేటప్పుడైనా కానీ కట్ చేసుకునేటప్పుడైనా కానీ చాలా చాలా జాగ్రత్తగా ఉంటే మనకి చాలా తొందరగా వస్తుందన్నమాట. సో ఇంకా ఇంకొక పాయింట్ ఏంటంటే ఇది హ్యాండ్స్ అనమాట. హ్యాండ్స్ ఆల్రెడీ నేను చెప్పే ఉన్నా కాబట్టి నేను మళ్ళీ ప్రత్యేకంగా దీన్నైతే ఎక్స్ప్లెయిన్ చేయటం లేదు.
ఇదండి ఈ వీడియో. మాస్టర్ స్టైల్లో కుర్తాని ఏ విధంగా మెజర్ చేసుకోవాలి అండ్ ఏ విధంగా మార్క్ చేసుకోవాలి అండ్ ఏ విధంగా కట్ చేసుకోవాలి అన్న పాయింట్ని ఈ వీడియోలో మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఇప్పటి వరకు నా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.